జై శ్రీరామ్. ఓం శ్రీ ఆదిత్యాయ నమః. శ్రీ శారదాంబ మహాలక్ష్మి మాత నమో నమః. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ 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 దుర్గా సీతారామ సాయి జ్యోతిషాలయం, శ్రీ మండా సత్యనారాయణ శర్మ శిష్యులు మధుబాబు సీతారామాలయ ప్రధాన అర్చకులు. జై శ్రీరామ్. ఈరోజు మనము శ్రీ పరాభవనామ సంవత్సర ఫలితాలు, పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలు చూసుకుంటే, మొదటిగా మేషరాశి గురించి మనం తెలుసుకుందాం. సాధారణ ఫలితాలు. ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో శుభము, కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా శని ప్రభావం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి, మరి ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయము 5 ఉంటుంది. అనగా ఆదాయము ఉన్న ఖర్చులు కూడా ఉంటాయి. అప్పులు పెరిగే అవకాశము ఉంటుంది. అదేవిధంగా కుటుంబ సంబంధాలు, బంధువులతో తగాదాలు రావచ్చు. కుటుంబంతో విభేదాలు, భార్యాభర్తలు చిన్న చిన్న సమస్యలు, తర్వాత మళ్ళీ సయోధ్య అంటే కలిసిపోవడం జరుగుతుంది. ఇక ఉద్యోగ వ్యాపారము, మొదటి భాగంలో పనులు ఆలస్యము, ఒత్తిడి ఎక్కువ, తరువాత మధ్య చివరి భాగంలో మంచి అభివృద్ధి, ఉద్యోగంలో పురోగతి, గౌరవము పెరుగుతున్నది. అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పోలీసు వారు వాహనాలకి ఫైన్లు రావచ్చు. అదేవిధంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరము. మరి శుభకాలము, సంవత్సర చివరి భాగము చాలా మంచిది. ధనలాభములు, సంతోషము, కొత్త పనులు విజయవంతంగా అవుతుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్యలు, మీ అదృష్ట సంఖ్య 9, మంచి తేదీలు 9, 18, 27. మంచి రోజులు మీకు సోమవారము, మంగళవారము, గురువారము, ఆదివారము. మరి అదృష్ట రత్నాలు అశ్విని వారు వైడూర్యము, భరణి వారు వజ్రము, కృతిక వారు కెంపు. అంటే ఈ 3, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, మరి కృతిక 1 పాదం, అంటే 9 పాదాలు కలిపితే ఒక రాశి. ఇదే మరి మనకి మేషరాశి. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు అశ్విని వైడూర్యము, భరణి వాళ్ళు వజ్రము, కృతిక వాళ్ళు కెంపు, మరి ఈ రత్నాలు వాడాలి. అదేవిధంగా పరిహారములు, నవగ్రహ పూజ చేయడం మంచిది. శని, గురు, రాహుకేతులు శాంతి చేయాలి. అదేవిధంగా మీ దగ్గరలో ఉన్న రామాలయంలో కూడా వెళ్ళి మీరు పూజలు చేసుకోవాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.